విద్యార్థులు భారతీయ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని రాయవరం ఎస్ఐ ఏ విభీషణరావు సూచించారు. ఈరోజు సాయంత్రం అడ్డు రోడ్డులోని ప్రజ్ఞా జూనియర్ కాలేజ్, ఎస్విఎస్ డిగ్రీ కాలేజ్ నందు విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ వయసులో ఆకర్షణలకు లోను కాకుండా తమ తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఉండాలని సూచించారు. అలాగే ఫోక్సో చట్టం, మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. జాతీయ రహదారిపై జరుగుతున్నటువంటి మరణాలు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. విద్యార్థులు బైక్ రైడింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చరాదని పలు హెచ్చరికలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా కాలేజ్ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ రాపర్తి రాము తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వరకు మీరు వేరే ఆలోచన కానీ వేరే గోల్ కానీ మీకు ఉండకూడదు. మీరు కదా చక్కగా చదువుకుంటారా, వస్తలేదని చెప్పి ఐపీఎల్ మ్యాచ్లో మీ డబ్బులు పెట్టడం కానీ అది చెయ్యొద్దు. సరదాగా ఆడుకోవాలనుకుంటే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోండి, సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి. లేదు అంటే ఇంకా టీవీ చూడడం కానీ అదర్ మీరు మొబైల్ యాప్ ద్వారా బెట్టింగ్లో న్యూస్ లేట్ అవుతుంది. మేము అక్కడ ఏమంటారు కానీ ఆన్ షాప్ దగ్గర మేమే 10 నిమిషాలు ఆపాము. దానికి ఏం లేట్, మేము ఒకటే 2 నిమిషాలు తీసుకొని 5 రూపాయలు అర్థం చేస్తాం. సరేనా? అమ్మ నాన్నకి ఏమి ఇస్తారు? మీరు బైక్ మీద వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మీ నాన్నగారికి ఏమి ఇస్తారు? ఎంతమంది అలా ఇచ్చారు చెప్పండి. ఇంత ముందు కూడా నేను చెప్తాను. నాన్నగారు బయటికి వెళ్ళి హెల్మెట్ మర్చిపోతే మీరు హెల్మెట్ తీసి ఎంతమంది ఇచ్చారు? ఎంత అయిపోకూడదు. అంత చెప్పిన అమ్మాయి అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేసరికి అబ్బాయి ఇవాళ ఏం చేయాలి దయచేసి మీరు సెటిల్ అయినంత వరకు, మీరు మేజర్స్ అయినంత వరకు మీకు అలా సెకండ్ థాట్ రాకూడదు. అమ్మానాలు కష్టపడి తెచ్చుకోవద్దు. మీరు కదా 3 ఇష్యూస్ మైండ్లో పెట్టుకోండి. రోడ్డు మీద వెళ్ళినప్పుడు మన అందరికీ నమస్కారం అండి. గౌరవ జిల్లా ఎస్పీ గారైన తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే నర్సీపట్నం డిఎస్పీ గారు శ్రీనివాసరావు సార్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రజ్ఞా కాలేజ్ నందు ఈ అవేర్నెస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలందరూ కూడా పోక్సో చట్టాలు, మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి అవేర్నెస్ చేయడం జరిగింది. అలాగే సైబర్ అఫెన్స్లు, అంతేకాకుండా ఈ రోడ్డు ట్రాఫిక్ అవేర్నెస్ విషయాలపై అవగాహన కలిగించడం జరిగింది. ముఖ్యంగా మన రాయవరం మండలం చూసుకునేసరికి ఎక్కువగా హైవే ఏరియాలోంచి ఎక్కువ పిల్లలు రాకపోకలు సాగిస్తుంటారు. కాబట్టి అనేకసార్లు మేము కూడా ఈ ఆటోల నందు, అలాగే ఈ రాంగ్ రూట్ వచ్చే వెహికల్ నందు ఫైన్ వేయడం అవి చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి పిల్లల ద్వారా అందరికీ చెప్పే విషయం ఏంటంటే, నేషనల్ హైవేలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రోడ్డు భద్రతా నియమాలను పాటించి 2 వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోవడం, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయకుండా ఉండడం, ఇలాంటివి చేసి మనం మానవ తప్పిదాల వలన జరిగే యాక్సిడెంట్లు నివారించవచ్చండి. ఎందుకంటే ఎక్కువగా జరిగే యాక్సిడెంట్లు మానవ తప్పిదాల వలన జరుగుతాయి. కాబట్టి అటువంటి యాక్సిడెంట్లు నివారించడం ద్వారా మనం ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత అంతేకాకుండా ఈ సైబర్ అవేర్నెస్, ముఖ్యంగా ఈ రోజున లోన్ యాప్లని కానీ ఈ లింకుల ద్వారా మన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయడం కానీ, తర్వాత ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చే కాలం మనకి ఐపీఎల్ సీజన్ వస్తుందండి. ఈ సీజన్ కారణంగా బెట్టింగ్ యాప్ల ద్వారా యువకులు బెట్టింగ్ డబ్బులు కట్టి మోసపోయి డబ్బులు నష్టపోయి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి వీటికి జోలికి పోకుండా వీళ్ళ తల్లిదండ్రులు మనకి పిల్లల్ని చక్కగా స్కూల్కి, కాలేజీలకి చదువుకోమని పంపిస్తారు. అది ఫుల్ఫిల్ చేస్తూ ఒకవేళ నిజంగా ఆట మీద ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం వల్ల అటు శారీరకంగా, మానసికంగా ఎంతో
ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి బెట్టింగ్ యాప్ల ద్వారా మోసపోవద్దని చెప్తూ ఈ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇప్పటికి ఎన్ని చేశారండి మన మండలంలో కాలేజ్ వైజ్ చేస్తున్నామండి. ప్రతి కాలేజ్ కూడా ఇప్పటికే 2-3 కాలేజీల్లో చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మిగతా కాలేజీలు కూడా కంప్లీట్ చేసి స్కూల్స్ అండ్ కాలేజీలు కంప్లీట్ చేస్తాం. గతంలో మనం కొర్ప్రోల్ కాలేజ్లో పెద్ద అవేర్నెస్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మిగతా కాలేజీల్లో కూడా కంప్లీట్ చేస్తామండి.